అందరికి నమస్తే అండి. ఈ రోజు అయితే బిఎన్ రెడ్డి దగ్గరికి సోఫా రిపేరింగ్ ఉంచని పోవడం జరిగింది అనమాట. అయితే మేము అనుకొని పోయింది ఒకటి, అక్కడ జరిగింది ఇంకోటి అనమాట. అదేంటో మీకు చెప్తాను. అందుకని ముందు అయితే కస్టమర్ అయితే మాకు కాల్ చేసిండే, సోఫా అనేది కూర్చున్నప్పుడు బాగా డౌన్ అవుతుంది, అసలు లోపల పోతుంది అనమాట, అసలు దీని సంగతి ఏందో చూదురండి అని మమ్మల్ని పిలిపించడం జరిగింది అనమాట. అయితే అసలు ఏంది అని చెప్పి మేము ఈ ఫోములు బెల్ట్ ఇవన్నీ తీసుకొని పోవడం జరిగింది అనమాట. అక్కడ పోయిన తర్వాత ఓవరాల్ గా అయితే సోఫా మొత్తం ఇప్పిన తర్వాత సోఫా లోపల అయితే బెల్టులన్నీ బాగా లూజ్ అయిపోయినాయి అనమాట. బెల్ట్ పాటు ఈ ఫోమ్ కూడా ఖరాబ్ అయింది అనమాట. అందుకని కూర్చున్నప్పుడు బాగా డౌన్ అవుతుంది. అయితే వాస్తవానికి అయితే క్లాత్ మరీ అంత ఖరాబ్ ఏం కాలేదు, కానీ కస్టమర్ ఏంటంటే అప్పటికప్పుడు మళ్ళీ ఈ క్లాత్ కూడా చేంజ్ చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పి అప్పటికప్పుడు క్లాత్ సెలెక్షన్ చేసుకోవడం జరిగింది అనమాట. అప్పటికప్పుడు క్లాత్ సెలెక్షన్ చేసిన తర్వాత క్లాత్ కూడా తెప్పించాం అనమాట. ఓవరాల్ గా అయితే బెల్టులన్నీ టైట్ చేసినాం అనమాట. బెల్టులన్నీ టైట్ చేసి మధ్య మధ్యలో ఏదైతే గ్యాప్ ఉందో ఆ గ్యాప్లలో కూడా కొత్త బెల్ట్ అనేది ఫిల్అప్ చేసాము. ఓవరాల్ గా పాత ఫోమ్ మొత్తం తీసేసాం అనమాట. ఎందుకంటే ఆల్మోస్ట్ లో అనిగిపోయినట్టు చాలా ఖరాబ్ కొట్టింది అనమాట. అందుకని పాత ఫోమ్ మొత్తం తీసేసి కొత్త ఫోమ్ అయితే ఫిల్అప్ చేసాం అనమాట. కొత్త బెల్టులు కొత్త ఫోమ్ ఫిల్అప్ చేసి ఓవరాల్ గా ఆ క్లాత్ కూడా మొత్తం చేంజ్ చేసినాం అనమాట. అయితే ఈ సోఫాకి రెండు కలర్లు చేసినాం అనమాట. అంటే ఒక సోఫాకు ఒక కలర్, ఫిల్లోస్ కూడా ఒక కలర్ చేసినాం అనమాట. ఓవరాల్ గా అయితే ఫైనల్ గా అయితే ఆ క్లాత్ తో పాటు ఫోమ్లు అన్ని తీసి పాత సోఫాని కొత్త సోఫాలుగా అయితే తయారు చేసాం అనమాట. ఎలాంటి సంబంధించిన సోఫా వరకు ఉన్నా మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వండి. హైదరాబాద్ లో అన్ని ఏరియాలో అవైలబుల్ ఉంది అనమాట. ఇంకోటి ఏంటంటే మన ఛానల్ ని ఫాలో అవుతుండండి, అలాగే వీడియోస్ రెగ్యులర్ గా చూస్తూ ఉండండి.